నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కేఎన్ఆర్. మీరు చూస్తున్నారు అక్షర టీవీ. ముంబై మహానగరంలో అనేక సామాజిక సేవలు చేసిన పారిశ్రామికవేత్త, అందరికీ సుపరిచితులు శ్రీ మాదిరెడ్డి కొండారెడ్డి గారు. వారితో ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్తే నరసయ్య గారు, బాగున్నారా? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ముంబై మహానగరంలో చాలా సంవత్సరాల నుండి మీ పేరు వింటున్నాను. చాలా మందికి తెలుసు. మా ప్రేక్షకులకు కూడా మీ గురించి తెలియజేస్తారా కొంచెం? నేను యాక్చువల్గా అంటే నా పర్సనల్ డీటెయిల్స్, నేను బీటెక్ చదివాను. దాని తర్వాత మంచి ఐటీ కంపెనీస్లో మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్లో యూకేలో, ఇండియాలో పనిచేశాను. దాని తర్వాత అనుకోకుండా యాదృచ్ఛికంగా నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లో దిగటం జరిగింది. సో ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ బిల్డర్ అండ్ డెవలపర్గా ఉంది. ఇంత పై స్థాయిలో ఉండి ఈ సమాజ సేవల వైపు మీకు ఎందుకు దృష్టి మళ్ళింది? యాక్చువల్గా ఏమైందంటే, ఒకసారి మా దూరపు బంధువు అవుతారు, మా మామగారు అవుతారు. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆయనకు ఇమీడియట్గా యాక్చువల్గా బ్లాక్స్ వస్తాయి. దాని తర్వాత ఆయనకి ఆపరేషన్ చేయాలని అంటారు. ఆయన దగ్గర డబ్బులు లేవు. నేను కూడా అప్పుడు జాబ్ చేస్తున్నాను. అప్పుడు నేను ఇంకొక మా అంకల్ ఇక్కడ అన్ని ట్రస్టుల దగ్గరికి, తర్వాత ఈవెన్ హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అందరూ ఇది ₹1,00,000 అవుతుంది, 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది అని చెప్పడం జరిగింది. ఎవరు కూడా అంటే చారిటబుల్ వాళ్ళు కూడా చారిటీ ప్రకారంగా చేసినా కూడా 2 లక్షలు మినిమం అవుతుందని చెప్పడం జరిగింది. అప్పుడు మేము బాంబే హాస్పిటల్కి వెళ్ళాం. నేను చాలా యంగ్ అనమాట. నాకు అసలు ముంబైలో ఏముంది ఏంటని కూడా తెలియదు. నేను మా ఇంకొక రిలేటివ్ ఇద్దరం కలిసి వెళ్ళటం జరిగింది. ఆయన ఒక ప్రొఫెసర్. మేమిద్దరం కలిసి బాంబే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ కలుస్తారు. కలిసిన తర్వాత ఆయన చెప్తారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా నాకు ఎవరు హెల్ప్ చేసే పరిస్థితులు కూడా లేరు. అప్పుడు ఆ డాక్టర్ చెప్తారు, ఇక్కడ ఒక డీన్ ఉన్నారు, ఆయన మీరు కలిస్తే మీకు ఏదైనా ఆయనైతే చేస్తారో లేదో తెలియదు, కానీ ఆయన చాలా పెద్ద వ్యక్తి, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అని చెప్తారు. నాకు ఒకటే, నేను ఎప్పుడు నాకు ధైర్యం ఉంటుంది. ఏంటి, ఏదైనా సాధించాలంటే మనం ముందుకు పోయి అసలు దాన్ని ప్రయత్నించాలి. నేను ఆ ప్రయత్నిద్దామని చెప్పి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత నన్ను చూసి, నువ్వు చాలా చిన్నపిల్లలా ఉన్నావు, నీకెందుకు అంటే ఇట్లా చేయాలనిపిస్తుంది అంటే, ఈయన మా రిలేటివ్ సార్, ఆయన బాధపడుతుంటే చూడలేకపోతున్నాను, నా దగ్గర 50,000 నేను ఇవ్వగలను, ఇంతలో మీరు ఏమైనా సర్జరీ చేయగలరు అంటే ఇమ్మీడియట్గా ఆయనకు స్పెషల్ బెడ్ ఉందన్నమాట. బెడ్ ఇచ్చే కెపాసిటీ, లేకపోతే నార్మల్గా ఎవరికి బెడ్స్ కూడా దొరకవు బాంబే హాస్పిటల్లో. ఇమ్మీడియట్గా ఆ రోజు రాత్రే తీసుకురండి, చేసేస్తాం. ఆ 50,000లోనే ఎవ్రీథింగ్ హెస్ బీన్ డన్, అంటే విత్ మెడిసిన్స్ ఎవ్రీథింగ్. ఆయన అంటే అటువంటి వాళ్ళు అప్పుడే నాకు అనిపించింది, నాకు చాలా ఆనందం వేసింది. అలా నా సోషల్ సర్వీస్ అంటే ఏదైనా ఎవరికైనా సేవ చేయాలనేది నాకు. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, అది ఆయన బ్రతికినంత కాలం నా గురించి చెప్తూనే ఉండేవారు. అంటే మంచి బిజినెస్ లెవెల్లోనే ఆలోచిస్తుంటారు. కార్పొరేట్ లెవెల్లో మీ స్థాయిలో ఉన్న వ్యక్తి సామాజిక సేవల వైపు చాలా అరుదుగా కనిపిస్తారు ఆలోచించే వాళ్ళు. అదే నేను ఆ క్వశ్చన్ వేయడానికి రీజన్ అదే, మీ సామాజిక సేవల వైపు ఎందుకు మళ్ళింది అనేది. అదే చెప్పాను కదా. అంటే అది ఆ రోజు నాకు కలిగినటువంటి అంటే ఎంత సంతృప్తి కలిగిందంటే, ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించినా కూడా సంతృప్తి కలగదు. ఒక ఫ్యామిలీ మొత్తం కూడా, ఈ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలలో మీరు సమాజ సేవ స్టార్ట్ అయ్యింది. కానీ బయటి వ్యక్తులు, అనూహ్య లాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేయడము, అది ఒకటి సమాజ సేవ చేయడానికి ముఖ్య రీజన్ అని నేను అనుకుంటున్నాను. అది జస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత నాలో అంటే సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథం స్టార్ట్ అయింది. అప్పుడు ఇక్కడ ఏమైందంటే, నేను అప్పుడు తెలుగు కళా సమితిలో కొత్తలో జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అప్పుడు అంటే కొంతమంది అందరితో పరిచయం కూడా ఏర్పడింది. ఇలా అనిపించింది, ఒక మన తెలుగు అమ్మాయి ఈ విధమైన ఇటువంటి ఘటన జరగటం, ఆ ఘటనను
ఇమీడియట్గా మనం ఖండించకపోతే, మనం ధర్నా చేయకపోతే, మనం ఎవరైనా చేయకపోతే వాళ్ళ అంకల్ మా మెంబర్ కూడా తెలుగు కళా సమితి మెంబర్ ఆయన ఒక్కడు తిరుగుతున్నాడు. అప్పుడు ఆయన ఆయన ఈవెన్ నేను కూడా అంత చేస్తానని కూడా ఆయన ఊహించాలి. అప్పుడు నేను మన వాళ్ళందరినీ పిలవడం, అప్పుడు ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా ఎవ్వరు ఒక్కరు వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు అని కాదు, ఆ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు రావటం, ఫస్ట్ ఆజాద్ మైదానంలో ధర్నా చేయటం. ఆ ధర్నా చేస్తున్నప్పుడు అక్కడే గోపీనాథ్ ముండే అటు నుంచి వెళ్తున్నారు వేరే ధర్నాలో చూడటానికి. ఆయన అప్రోచ్ అవ్వటం, ఆయన నెక్స్ట్ కలవటం. ఏ రోజైతే ఆజాద్ మైదానం ధర్నా చేశామో ఆ రోజే ఈవెన్ హోమ్ మినిస్టర్ ఆర్ఆర్ పాటిల్ని కూడా కలిసాం. సో దాని తర్వాత ఎల్టీటీలో కొవ్వొత్తులు ర్యాలీ చేశాం. దాని తర్వాత అది కొంచెం పార్లమెంట్ దాకా వెళ్ళిపోయింది. దానివల్ల నిందితుడిని ఇమీడియట్గా పట్టుకోగలిగారు. పట్టుకోవటమే కాకుండా చాలా స్విఫ్ట్గా, అంటే చాలా ఫాస్ట్గా 2-3 సంవత్సరాల్లోనే ఉరిశిక్ష పడింది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక జస్టిస్ అనేది దొరికింది. మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా అంటే నాకు అంటే అల్టిమేట్గా మనం ఏదైనా ఒక పని చేస్తే, స్టార్ట్ చేస్తే దానికి ఒక ప్రతిఫలం వచ్చింది. దాంతో ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నమాట. ఇది మీ సంస్థలో ఉన్న ఒక వ్యక్తిని తనని చూసినప్పుడు అతను ఒంటరిగా అంటే కొట్లాడుతున్నాడు కాబట్టి, అంటే పోరాడుతున్నాడు కాబట్టి, ఎలాంటి సంబంధం లేని బోరువెల్లిలో ఒక కార్మికులు, తెలంగాణ కార్మికులు 7 మెంబర్స్ చనిపోతే వాళ్ళ దగ్గరికి కూడా పోయి మీరు సేవలు చేశారు. సో ఇది ఎలా అంటే కంటిన్యూ చేయాలనుకుంటారా ఈ సేవ సమాజ? అంటే ఇంకొకసారి సమాజ సేవలోకి దిగినాక ఇది వస్తుంది ఇది రాదు అని ఉండదు. ఎవరైనా మనకు అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు. అప్పుడు పెరిగినప్పుడు మనం ఏం చేస్తాము, మనం దాంట్లో రిస్ట్రిక్షన్ ఉండదు, వీళ్ళకి చేస్తాము వాళ్ళకి చేస్తామని. అప్పుడు తెలంగాణ కార్మికులు పరంజా కూలటంతో 7 చనిపోయారు. అప్పుడు 6 ఏదైతే మృతదేహాలు అక్కడే ఉన్నాయి. ఆ బిల్డర్ పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్నటువంటి పిఎస్ఐతో సెట్ చేసుకొని, పోలీస్ వాళ్ళతో సెట్ చేసుకొని మీకు 50,000 ఇస్తాం, మేము క్యాష్ 50,000 కంటే ₹1 కూడా ఎక్కువ అని చెప్పడం జరిగింది. మేము ఇంకా ఈవెన్ కేసు కూడా తీసుకోవాలి. అప్పుడు మన కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు, నాకు గుర్తుంది, మచ్చా ప్రభాకర్ గారు ఒక ఆయన ఉన్నారు, శేఖర్ గ్యారా, అంటే వాళ్ళిద్దరు పేర్లు గుర్తున్నాయి నాకు. ఇంకా కొందరు ఉన్నారు, సాక్షి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, సాక్షి రిపోర్టర్స్. కొండారెడ్డి సార్ని పిలిస్తే అట్లీస్ట్ ఆయన కూడా కొంచెం ఫోర్స్ పెడతారు అని వాళ్ళకి అనిపించింది. నాకు ఫోన్ వచ్చింది, నేను నవీ ముంబై నుంచి వెళ్ళాను. వెళ్తే అది దాదాపు 2 గంటల టైం అనుకుంటాను మేము వెళ్ళిన తర్వాత సేమ్ అక్కడ ఆ మృతదేహాల ముందు, అంటే మృతదేహాలు ఎక్కడో వేరే చోట పెట్టున్నారు, అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ ఏడుస్తున్నారు. తర్వాత చాలామంది గుమిగూడారు. కానీ ఎవరు చెప్పినా కూడా బిల్డర్ వినట్లేదు. బిల్డర్ మనుషులు ఉన్నారు అక్కడ. దాని తర్వాత నేను డైరెక్ట్గా మేము అక్కడ పోవటం, అప్పుడు కొంచెం ఎక్కువ ధర్నా చేసినట్టుగా చేయటం. దాని తర్వాత ఈవెన్ పోలీస్ స్టేషన్ కూడా పోవటం, పోలీస్ వాళ్ళకి కూడా ప్రెషర్ తీసుకురావటం. తర్వాత 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాలి, ఇస్తే డిమాండ్ పెట్టాం. ఎందుకంటే ఆల్రెడీ అది ఒక యాక్సిడెంటల్ కేసు, తో అక్కడ వాళ్ళకి ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా లేదు. సో అందుకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెడితే చివరికి 7 లక్షల రూపాయలు ఇస్తారు. అంబులెన్స్ ఖర్చుల కింద కూడా ఒక 50,000 ఇచ్చారు. సో ఆ విధంగా ఆ ఇన్సిడెంట్. ఎందుకంటే 50,000 ఇస్తానన్న వ్యక్తి 7 లక్షల వరకు తీసుకురావడం చాలా గ్రేట్ థింగ్ అది. సో దానికి అప్రిషియేట్ చేయాలి. సో సెకండ్ థింగ్, కరోనా సమయంలో మీరు చేసిన సేవలు, అంటే బయటికి వెళ్ళడానికి కూడా భయపడే రోజుల్లో కూడా మీరు బయటికి వెళ్ళి సో చాలా మందికి సేవ చేసారు. సో పరోక్షంగా ప్రత్యక్షంగా ఫండ్ రేజ్ చేసి మీ సొంత డబ్బులు పెట్టుకొని కూడా సేవ చేశారు. అందులో యాక్చువల్గా కరోనా కాలంలో ఏమైందంటే మనందరికీ తెలుసు, ఎవ్వరూ బయటకు వచ్చే ఇది కూడా లేదు. ఆ టైంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. అంటే ఎవరైతే మా కాన్స్టిట్యుయెన్సీ రిలేటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు, మేము ఊరికి వెళ్ళాలి, ఏదైనా బస్సు ఏర్పాటు చేయగలరా, ఏదైనా చేయగలరా, మీరు సొంతంగా చేయగలరా, లేకపోతే ఎలాగున్నా ఉందా, ఎంతమంది ఉన్నారు అంటే ఒక 500 మంది ఉన్నామన్నారు. 500 మంది కాదు, 200 మంది, సారీ 200 మంది ఉన్నామన్నారు.
200 మంది ఉన్నామంటే అప్పుడు నేను ఇమీడియట్గా వైవి సుబ్బారెడ్డి గారితో మాట్లాడి 10 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించాలి. చేయించిన తర్వాత 200 మంది ఉన్నారు, ఓన్లీ 200 మందిని పంపించగలం. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఈ 200 మంది అన్నాం, మళ్ళీ రేపు గవర్నమెంట్ని మళ్ళీ అడగాలి. సో దీని బదులు అప్పుడు ట్రైన్స్ వేస్తున్నారు, యాక్చువల్గా మిగతా స్టేట్స్కి అన్నిటికీ వేస్తున్నారు. సో మనం ఎందుకు అప్రోచ్ కాకూడదు? అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ పెట్టించి, అదేవిధంగా ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్తో కూడా మాట్లాడి, అసలు ఆ ఇన్సిడెంట్ అయితే నాకు నిజంగా అంటే మీకు మాకు సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది రావడానికి ఎంత కష్టపడ్డారంటే ఒక్కొక్కరికి 30,000 to 50,000 ఖర్చు అయింది. సో అంత భరించలేని వాళ్ళకు మీరు చేసింది చాలా గ్రేట్ థింగ్. అది నేను పూర్తిగా వివరిస్తాను. యాక్చువల్గా మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు డేటా ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని పంపించాలి? అప్పుడు గవర్నమెంట్, ఈవెన్ అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు పోవాలంటే నా నంబర్ ఇచ్చారు, నా పర్సనల్ నెంబర్. ఒక్కొక్కరిని ఎక్సెల్ షీట్లో పేరు వేసుకోవాలి, నంబర్ వేసుకోవాలి. అంటే ఇంట్లో ఎవరు లేరు, అంటే ఎక్కడ ఎవరు పనిచేసేది సపోర్ట్ కూడా లేదు. సొంతంగా చేసి ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసి, ఇక్కడ లోకల్లో కొన్ని ఏరియాలోనే బల్క్లో పీపుల్ ఉన్నారు, మిగతా ఏరియాలో ఎలా ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తారు. ఒక ప్రాసెస్ లాగా క్రియేట్ చేసి ఒక వాట్సాప్లో మెసేజ్ చేయటం, ఇక్కడ ఈ టైంకి రండి, ఇలా చేసి వాళ్ళని ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ టైంలో హెల్ప్ చేశాయి. అంటే అక్కడ ఫుడ్ ఇవ్వటం కానీ, ఫుడ్ ఫ్రీగా ఇచ్చారు. అంటే మీరు నిత్యావసర వస్తువులు కూడా కనీసం 2,000 మందికి పంపిణీ చేశారని, ఇది ఎట్లా సాధ్యమైంది? ఇది అంటే చెప్తాను, అంటే మనం సొంతంగా అయితే అంత ఇవ్వలేము. నేను సొంతంగా కొంచెం అంటే ఒక 200, 300 మంది, 500 మందికి చేసి ఉంటాను. 200 మంది కంటే ఇక్కడ ఒక ప్రాసెస్ కనుక్కున్నాం, ఇక్కడ గవర్నమెంట్ హెల్ప్ చేస్తున్నాం. సో దానికి ఏం చేయాలంటే మన స్టేట్ నుంచి ప్రెషర్ తీసుకురావాలి. మన స్టేట్లో చెప్పించాలి, మా వాళ్ళు ఇంతమంది ఇక్కడ ఉన్నారు, మీరు ఫుడ్ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వండి. అలాంటి ఒక లెటర్ తెప్పించడంతో దాదాపు ఒక 2,000 మందికి అక్కడ ఇవ్వడం జరిగింది. సొంతంగా ఇచ్చేది కాకుండా ఈ 2,000 మందికి ఇప్పించడం కూడా. నాగేశ్వరరావు గారికి అంటే 16 లక్షల రూపాయలు ఆ సంఘటన గురించి మీరు 2 క్వశ్చన్లు ఒకటే నాకు వేశారు. అందులో మొదటి పార్ట్ కోవిడ్ రిలేటెడ్. అదే టైంలో నాగేశ్వరరావు ట్రీట్మెంట్ అంటే అప్పుడే ఆయన ఇక్కడ బిఏఎంఎస్లో కూడా మేనేజర్గా ఉండేవాళ్ళు. అదేవిధంగా టీకేఎస్లో కూడా తర్వాత ఇక్కడ మానుకుని అక్కడికి వచ్చారు. అప్పుడు ఆయనకి క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడం జరిగింది అనుకోకుండా, అంటే లివర్ క్యాన్సర్ అన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధపడుతున్నప్పుడు ఇమీడియట్గా నాకు తెలిసింది, నేను అనుకున్న ఫండ్ రైజ్ చేద్దాం. మేము ఫండ్ రైజ్ చేసేటప్పుడు మా విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ మేము వేస్తాం, దాని తర్వాత మిగతా వాళ్ళందరిని అడుగుతాం. ఒక 10 మంది నా శ్రేయోభిలాషులు లేదా నా తోటి ఇప్పుడు కూడా ప్రతి ఒక్క దానికి సాయం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఫోన్ చేస్తా ఫస్ట్ చేసి మీదంతా నాది ఎంత మేము ఫస్ట్ ప్రకటిస్తాం. దాని తర్వాత ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే ఐ థింక్ అరౌండ్ 250 ఏమో డోనర్స్ వేరియస్ లెవెల్ అందరూ ఇచ్చి దాదాపు 16 లక్షల రూపాయలు మొత్తం రైజ్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీకి. తర్వాత అంటే డైరెక్ట్గా వాళ్ళ నెంబరే ఇచ్చాం, అకౌంట్ నెంబర్ డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళ జరిగింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే పాపం ఆయన ఇప్పుడు లేరు. కరోనా తర్వాత ఉక్రెయిన్ స్టూడెంట్స్కు మీరు చేసిన హెల్ప్ దాని గురించి చెప్పండి. ఆ కరోనా టైంలో నేనేం చేశానో దాంతో చాలామంది బ్యూరోక్రాట్స్తో, తర్వాత అక్కడ ఉన్నటువంటి అంటే టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్తో పరిచయం ఏర్పడినప్పుడు వాళ్ళకు కూడా ఏమవుతుందంటే యుక్రెయిన్ సమయంలో ఏమైంది, సడన్గా స్టూడెంట్స్ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడిని అన్నీ వదిలేసి ఇమ్మీడియట్గా మన స్టేట్ వాళ్ళు మన స్టేట్కి రావాలి. కాకుంటే ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు ఫ్లైట్స్ వేస్తున్నాం, కామన్ ఫ్లైట్స్ కొన్ని ఢిల్లీకి, కొన్ని ముంబైకి రావడం జరిగింది. ముంబైకి వచ్చిన ఫ్లైట్స్ ఇమ్మీడియట్గా వాళ్ళని హైదరాబాద్ పంపించాలి లేదా విజయవాడ పంపించాలి.
దానికి 2 గవర్నమెంట్లు ఉన్నాయి. 2 గవర్నమెంట్లు నాకు అనుకోకుండా ఫోన్ చేయడం జరిగింది. అరే ఈయన ఇక్కడ ఉన్నారు, హెల్ప్ చేస్తారు మనకి. నన్ను అడిగారు ఎలా. నేను చెప్పాను సార్ నేను వెళ్తాను ఇమీడియట్గా. మేము వెళ్ళాం, సాక్షి వాళ్ళు వచ్చారు, తర్వాత ఇంకా కొందరు నా శ్రేయోభిలాషులను తీసుకెళ్ళి మేము వెళ్ళాం అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్గా ఒక హెల్ప్ డెస్క్లా క్రియేట్ చేయటం ఇనిషియల్గా. దాని తర్వాత 2 రోజుల తర్వాత అక్కడి నుంచి టీం కూడా వచ్చింది. అప్పుడు ఇమీడియట్గా ఆ పిల్లల్ని అక్కడ వచ్చిన వెంటనే వాళ్ళకి చాలా అంటే భయంతో వచ్చారు. అక్కడ యుద్ధం జరుగుతుందంటే కొంతమంది ముందు బాంబులు పట్టడం అన్నీ కళ్ళ ముందు జరుగుతుంది. ఆ మీడియా అసలు మామూలుగా గందరగోళంగా ఉంది. అప్పుడు వచ్చిన తర్వాత అందరినీ వాళ్ళని మంచిగా పీస్ఫుల్గా, తర్వాత కొందరిని ఎక్కడైనా హోటల్ ఉంచాలంటే హోటల్స్ కూడా బుక్ చేయించడం జరిగింది. తర్వాత ఎవ్రీథింగ్ రియంబర్స్ కూడా చేశారు. కొన్ని మనం పెట్టినా కూడా తర్వాత గవర్నమెంట్ కూడా రియంబర్స్ చేసింది. అక్కడి నుంచి ఒక ఆఫీస్ అంటే ఐఆర్ఎస్ ర్యాంక్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా వచ్చారు. వచ్చి వారం రోజులు వాళ్ళు ఇక్కడ ఉండటం, వాళ్ళకి ఏమైనా సదుపాయాలు కావాలంటే హెల్ప్ చేయడం. ఇలా ఏమైందంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ లాగా ఏదైనా ఉంటే అది యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే నేను అదే రోజు అంటే జస్ట్ మార్నింగ్కి నేను దుబాయ్ నుంచి వచ్చాను టూర్కి వెళ్ళి. ఇమీడియట్ నాకు ఫోన్ వచ్చింది, మళ్ళీ ఈవినింగ్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. సో ఇది జరిగింది. సమాజంలో ఎట్లా ఏర్పడింది అని అంటే కొండారెడ్డి గారు అంటే సమాజ సేవనే చేస్తాడేమో, వేరే పని లేదమన్నంత రేంజ్లోకి వెళ్ళారు. సో ఇంత సేవలు చేసుకుంటూ రీసెంట్గా ఇప్పుడు ఆంధ్ర మహాసభలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఆంధ్ర మహాసభ ఎలక్షన్స్ అంటేనే కాంట్రవర్సీలకు పెట్టిన పేరు. సో అలాంటి కాంట్రవర్సీలో మీరు ఎందుకు రావాల్సి వస్తుంది? మీరు సేవలు ఆల్రెడీ చేస్తుండ్రు, ఎలాంటి పదవి లేకున్నా కూడా ఇంత సేవలు చేస్తున్నప్పటికీ ఆంధ్ర మహాసభలో ఆ బురదలో దిగడానికి రీజన్ ఏంటి? ఆంధ్ర మహాసభ యాక్చువల్గా నాకు పాత మహాసభ తెలియదు. గత 10-15 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో చూస్తున్నాను. చూస్తుంటే అంటే నేను కూడా అసోసియేట్ అయి ఉన్నాను బ్యాక్ సైడ్ నుంచి, కాకుంటే ఫ్రంట్లో ఎప్పుడు రాలేదు. ఏదో ఇక్కడ నా శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు, అందరూ నా శ్రేయోభిలాషులే. వాళ్ళందరితో నేను బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ కనెక్టెడ్గా. ఎందుకంటే నాది యాక్చువల్గా నేను నా మనస్తత్వం ఎలా ఉండేదంటే ఈ ఆంధ్ర మహాసభ మేము తెలుగు కళా సమితిలో పదాధికారులుగా ఉన్నప్పుడు ఆంధ్ర మహాసభని తెలుగు కళా సమితి ఒక వారధిలాగా అక్కడ వాళ్ళను ఎప్పుడు ఇక్కడున్న పదాధికారులను మేము తీసుకొచ్చి సన్మానం చేసేవాళ్ళం. ఒక్కొక్కసారి నాకు నిజంగా మా లోకల్లో వాళ్ళు అడిగేవాళ్ళు, ఇదేంటి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరు లేరా, ప్రతిసారి వాళ్ళనే తీసుకొచ్చి మీరు సన్మానం చేస్తారా అని. నేను చెప్పా, వాళ్ళకి సన్మానం చేసినప్పుడు మనం అక్కడికి పోతే మనకు కూడా దొరుకుతుంది, అంటే ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడుతుంది ఆ ముంబైకి నవీ ముంబైకి. ఇది నా ఉద్దేశం ఉన్నది. దాని తర్వాత చాలామంది చాలా పదవులు కోసం వీటిల్లో నేను హెల్ప్ చేయటం, ఈ విధంగా ఆంధ్ర మహాసభతో సంబంధం ఏర్పడింది. ఆ సంబంధం ఏర్పడిన తరుణంలో యాక్చువల్గా ఒక డెవలప్మెంట్ చేయాలన్నటువంటి కోరిక అప్పుడు ఉన్నటువంటి మేనేజింగ్ కమిటీలకి బీఓటీలకి ఏర్పడింది. అంటే ఒక 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎప్పుడు ఈ కోరిక వచ్చిందో, లేకపోతే వాళ్ళకి ఆలోచన వచ్చిందో తెలియదు. వచ్చిన తర్వాత అప్పుడు ఒక పిఎస్సి అనే ఒక కమిటీ ఫామ్ చేశారు. అప్పుడు పాతకాలం, నాట్ 2002, 2022-24 కాకుండా అంతకు ముందే, కోవిడ్ కంటే ముందే. సో అప్పుడు పిఎస్సి కమిటీ మెంబర్గా ఉండేవాడిని. సో అప్పుడు ఒక బీఓటీ ఉండేది. బీఓటీ అంటే అందరికీ తెలిసిందే, వాళ్ళే యాక్చువల్గా ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ది ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేశారు. చాలా మీటింగ్స్, అప్పుడు ఒక ఆర్కిటెక్ట్ అపాయింట్ చేయటం, తర్జన భర్జన ఇవన్నీ జరుగుతూనే ఉండేవి. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను 2-3 మీటింగ్లు అటెండ్ అయిన తర్వాత ఎప్పుడు డిస్కషన్సే కానీ ముందుకు పోవట్లేదు. నాకేమనిపించింది, నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా దాని తర్వాత ఏమైందంటే వేరియస్ రీజన్స్ వల్ల అంటే ఎగ్జిక్యూట్ కూడా కాలేదు. ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ కాలేదు, స్టార్ట్ అయింది, ఎగ్జిక్యూట్ కాలేదు. అంటే అది ఆల్మోస్ట్ యాక్చువల్గా స్టాప్ అయిపోయింది. అప్పుడు కొందరు, అప్పుడు బీఓటీ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, అప్పుడే టర్మ్ అయిపోయినటువంటి వ్యక్తి, సార్ మీరు ప్రెసిడెంట్గా వస్తే దీన్ని కంప్లీట్ చేస్తారు, మీరు ప్రెసిడెంట్గా రండి అని చెప్తున్నారు. నేను చెప్పా, అసలు నాకు
ఇలాంటి నిలబడటం అంటేనే ఎందుకు నచ్చదంటే కాంట్రవర్సీలకు పోవడం. కాంట్రవర్సీ. దీనివల్ల చాలామంది ఇదవుతారు అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఏదో పోదామని అనుకోవటం, తర్వాత కొందరికి నేను ఉంటాను సార్ అంటంతో నేను ఉండను. ఎందుకంటే మనం ఇలాంటి పోటీలు పడదలుచుకోవాలి. అదే మీలాంటి సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తులు ఇలాంటి కాంట్రవర్సీ కానీ చెప్పేస్తారు. అప్పుడు ఏమైందంటే వారు అంటే ఇక్కడ లిఫ్ట్ కూడా పెట్టలేకపోయాం సార్, మేము ఇంత టర్మ్ ఉన్నాం అంటే మాకు అంత అండర్స్టాండింగ్ లేకుండా పోయింది అన్న తరుణంలో నాకు ఆ రోజు ఆలోచన వచ్చింది. ఏమని, నేను ప్రెసిడెంట్ కాకపోయినా లేకపోతే ఏ పదవి తీసుకోకపోయినా నేను బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు సపోర్ట్ చేస్తాను. దాని తర్వాత బీఓటీ మంచి బీఓటీ వచ్చింది, మేనేజింగ్ కమిటీ కూడా వచ్చింది. మేనేజింగ్ కమిటీలో కూడా ప్రెసిడెంట్ గారు, తర్వాత ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ ఎవరిబడి అంటే మేనేజింగ్ కమిటీ టీం, అదేవిధంగా బీఓటీలు ఎవరిబడి వాళ్ళు మళ్ళా పిఎస్సి చేశారు. అందులో నాకు మళ్ళీ పిఎస్సికి మెంబర్గా ఇచ్చి కన్వీనర్ అని ఒక పోస్ట్ పెట్టారు. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇట్స్ నాట్ ఎ పోస్ట్. ఎప్పుడైనా మీకు పోస్ట్ అనేది రెస్పాన్సిబిలిటీ లాగా ఉండాలి. అప్పుడు ఒక ఏమవుతుంది, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు యూ విల్ వర్క్ అనమాట. అప్పుడు నాకు అనిపించింది ఈసారి ముందే అనుకున్నాను, ఈసారి ఏదో ఒక విధంగా నా సహాయం ఉండాలి. సో నాకు ఆ ఫీల్డ్లో కొంచెం అనుభవం ఉంది కాబట్టి సో అప్పుడు మళ్ళా ప్రాసెస్ స్టార్ట్ చేయడం. ఫస్ట్ 6 months మూవ్ కూడా కాదు, ఎందుకంటే వేరియస్ రీజన్స్. ఎందుకంటే ఎలా పోవాలి, ఎలా చేయాలి, ఫస్ట్ అపాయింట్ చేయడానికి టైం పోయింది, అంటే పిఎస్సిని తయారు చేయడానికి. దాని తర్వాత వేరియస్ రీజన్స్ వల్ల స్టార్ట్ అవడమే కొంచెం కష్టంగా అయింది. ఆ ప్రాసెస్లో కొన్ని అవరోధాలు కూడా వచ్చాయి. అవరోధాలు వచ్చిన తర్వాత ఇమీడియట్గా అంటే ఆర్కిటెక్ట్ రిజైన్ చేశారు. అప్పుడు మేము మళ్ళీ ఆయన వెళ్ళి కలవటం, ఆయనకు నేను చెప్పటం, సార్ 6 సంవత్సరాలు నుంచి కాలేదని మీరు బాధపడుతున్నారు, మాకు ఒక 6 నెలలు టైం ఇవ్వండి, మేము డిఫరెన్స్ చూపిస్తాం అని ఆ టీం మొత్తం పోయి అడిగిన తర్వాత మళ్ళీ ఆయన టైం ఇవ్వటం. దాని తర్వాత మంచిగా అంటే మేమేమనుకున్నాం, ఒక్కసారి డెవలప్ చేస్తే అంటే ఎంటైర్ థింగ్ ఒక్కటేసారి చేయకుండా ఫేజ్ వైజ్ చేద్దామని అందరూ డిసైడ్ చేసుకొని ఒక ఫేజ్ 1 అని అనుకుంటాం. అది అంటే ఈ అందరి సహకారంతో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డెవలప్మెంట్ జరిగింది కనిపిస్తా ఉంది. సార్ నేను లోపలికి వస్తూ మీ బోర్డు చూశాను, అక్కడ మార్పు కోసం మేమని ఉన్నది. అంటే మార్పు కోసం ఏమని అంటే ఇంతవరకు ఏం మార్పు జరగలేదని మీ ఉద్దేశం? యాక్చువల్గా ఏంటంటే మీ అందరికీ తెలుసు మీకు మార్పు అవసరమా లేదా? కంపల్సరీ అవసరము. మార్పు జరుగుతుంది అనుకుంటారా? మార్పు అనేది మీకు ఒకటి ఇంగ్లీష్లో చేంజ్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్ థింగ్. మార్పు అనేది అది కంటిన్యూస్. మార్పుకు ఏదైతే మొదలవుతుందో చాలా అవరోధాలు వస్తాయి, కానీ మార్పు అనేది కంటిన్యూస్. ప్రతి ఒక్కటి మారుతూనే ఉంటుంది. సో మార్పు ఇప్పుడు కూడా పాత ఆంధ్ర మహాసభ అంటే పెద్దవాళ్ళు చెప్పేది ఒక మహాసభ అని చెప్పేవాళ్ళు. తర్వాత మధ్యలో కొంచెం సభ అయిపోయింది. సో మళ్ళా ఒక ఫేర్ వస్తుంది, ఒక లల్ వస్తుంది. లల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది. మీరు అడిగారు మార్పు వస్తుందా అని. మా టీం డెఫినెట్గా మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే మా ఆలోచనలు తర్వాత విజన్ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఫేజ్ 2 డెవలప్మెంట్ ఉంది, అది కంటిన్యూ కావాలి. అదేవిధంగా వేరియస్ చేంజెస్ కూడా కావాలి. సార్ ఆల్రెడీ పిఎస్సి కమిటీలో ఉండి కూడా ఇంత డెవలప్మెంట్ చేసారు, సో అధ్యక్ష పదవి ఎందుకు కావాల్సి వచ్చింది? యాక్చువల్గా అంటే పిఎస్సి కన్వీనర్గా ఉన్నప్పుడు అంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. బీఓటీ మేనేజింగ్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేశారు. మెయిన్లీ బీఓటీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇక్కడ మొత్తం ప్రాపర్టీని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, వాళ్ళే డెవలప్ చేస్తారన్నమాట. వాళ్ళ త్రూ డెవలప్ అవుతుంది. ఏదైనా కూడా 5 లక్షల కంటే పైనటువంటి వాటికి ఒక పిఎస్సి ఫామ్ చేయాలని ఉంటుంది. దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వేశారు. దాంట్లో నన్ను కన్వీనర్ అని ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అంటే అదేదో పెద్ద పదవి కాదు, అదొక రెస్పాన్సిబిలిటీ. ఎవరిమైనా ఈ పదవి కావాలి అనుకోకూడదు, అది ఒక రెస్పాన్సిబిలిటీగా వచ్చింది అనుకోండి.
వచ్చిన తర్వాత ఇనీషియల్గా అంటే మా ఏదైతే ఉందో మంచిగా అంటే ప్రాపర్గా ఫేజ్ 1 మొత్తం జరగటం జరిగింది. దాని తర్వాత ఇంకా హాఫ్ ఆఫ్ ద డెవలప్మెంట్, హాఫ్ ఇంకా ఎక్కువ మిగిలి ఉందన్నప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింది. నాకు ఏమనిపించిందంటే ఈ ఎన్వైరన్మెంట్లో ఒక ఎలక్షన్ కోసం ఒక టీం తయారవుతుంది. ఎలక్షన్ కోసం అంటే నెక్స్ట్ వచ్చి ఇక్కడ డెవలప్మెంటో లేకపోతే పరిపాలించడానికో వచ్చే టైప్లో అనిపించట్లే. ఆంధ్ర మహాసభ అనేది ఎవరైతే ఆ టీం తయారు చేసుకుంటున్నారో మనం ఆంధ్ర మహాసభకి ఏం చేస్తామనేది ఎవరిలో ఆలోచన లేదు. ఐఎమ్ సారీ టు సే, అంటే ఎవరికైనా మనం ఇలా చెప్తే బాధ కూడా రావచ్చు, కానీ వాళ్ళ ఆత్మ పరిశోధన చేసుకుంటే తెలుస్తుంది. నాకు ఈ పోస్ట్ కావాలా, నాకు ఈ పోస్ట్ కావాలా, మనం 2 గ్రూపులు కలుద్దాం. ముంబై మొత్తం వైడ్గా మన ఆంధ్ర మహాసభ, కానీ ఎవరో కొందరు మేము ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఇద్దరు నిలబడాలనుకుంటారో వాళ్ళు ఒకటైపోయి ఇప్పుడు ఏం జరుగుతుందో సంబంధం లేకుండా ఆల్రెడీ ఉన్నటువంటి బీఓటీ అది ఫ్యూచర్లో ఉండదా లేకపోతే మళ్ళీ పిఎస్సి ఉంటుందా ఈవెన్ నేను ఇది అబద్ధమో నిజమో నేను ఒకటి కూడా విన్నాను. ఈ పిఎస్సి కన్వీనర్ కూడా వేరే ఆయన పంచుకున్నారట. ఓకే, అంటే నాకేమనిపించిందంటే ఇదేంటి ఈ పదవుల అంటే నెక్స్ట్ నాకు అనిపించింది మళ్ళీ ఏదో ఈ ఫేజ్ 1తోనే ఆగిపోయేటట్టుంది డెవలప్మెంట్. సో నాకు వేరే మార్గమే లేదు, ఎందుకంటే నేను ఒక టీం తయారు చేసుకుని రావాలి, నా బీఓటీస్ ఉండాలి, అప్పుడు నేను ప్రెసిడెంట్కి కూడా వస్తాను. నాట్ ఓన్లీ ఈ మిగిలిపోయిన డెవలప్మెంటు, చాలా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్, తర్వాత ఎన్నో ప్రాసెసెస్. అంటే మీరు ఎప్పుడైనా కూడా, నేను కార్పొరేట్లో పనిచేశాను కాబట్టి నాకు అనుభవం ఉంది కాబట్టి ముందు అంటే ఇనీషియల్ కెరియర్లో ఎప్పుడు కూడా ఏ పెద్ద కంపెనీలో కానీ పెద్ద ఆర్గనైజేషన్లో కానీ ఏముంటుందంటే ప్రాసెస్ ఓరియంటెడ్ అంటారు, పర్సన్ ఓరియంటెడ్ కాదు. ఇక్కడ ఈ ప్రెసిడెంట్ ఉంటేనే జరుగుతుంది, ఇంకో ప్రెసిడెంట్ ఉంటే జరగదు అనేటట్లు ఉండదు. ఇక్కడ ఏదైనా ఒక ప్రాసెస్ క్రియేట్ చేసామనుకోండి, ఒక ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక యాప్ ఇచ్చాము, ఆ యాప్ ఇస్తే ఎవరైనా ఆ విధంగానే యూజ్ చేస్తారు. అట్లా అంటే ఈ ప్రాసెసెస్ కూడా క్రియేట్ చేసి ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రెసిడెంట్ బాధ్యతగా ఫీల్ అయితే ఎవరైనా చేయొచ్చు. అందుకే నేను పోటీ చేస్తున్నాను. సార్, జనాలలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ మీద, మీరు గెలిచి వస్తే చాలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చెప్తారా మీరు ఏం చేస్తారనేది? యాక్చువల్గా అంటే నేను ప్రెసిడెంట్గా ఇక్కడ వస్తే బీఓటీ కూడా ఇక్కడ మా టీం రాబోతుంది. మా అంటే మనం క్రియేట్ అవుతుంది. అయిన తర్వాత మేజర్గా ఫేజ్ 2 డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఆడిటోరియం ఉంది. ఆడిటోరియంని అసలు యాక్చువల్గా ఇనీషియల్గా మేము తీసుకుపోవడానికి కారణం ముందు కమిటీలో ముందు టర్మ్లో దాని మీద ఈవెన్ టెండరింగ్ ప్రాసెస్ కూడా జరిగింది. అయిన తర్వాత కాంట్రాక్టింగ్ ఇవ్వలేదు. దాని తర్వాత అది ఆగిపోయి అక్కడే ఉంది. దాన్ని మేము టేకప్ చేయాలి. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఎఫ్ఎస్ఐ ఉందన్నమాట. ఎక్స్ట్రా ఎఫ్ఎస్ఐని ఏమన్నా యూజ్ చేసుకోవచ్చా, లీజు లేకుండానే మనం డెవలప్మెంట్ చేయవచ్చా, ఇటువంటి అన్ని స్టడీ చేయటం కోసమని ఫేజ్ 1 స్టార్ట్ చేసాం. ఎక్కడైతే మనకి ఏవి పర్మిషన్స్ అక్కర్లేదు అవి ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫేజ్ 2లో ఒకవేళ ఎక్స్టెండ్ అవుతుందా కాదా అనేది ఇమీడియట్గా తెలుస్తుంది 1 month 2 monthsలో. ఒకవేళ ఎఫ్ఎస్ఐ వస్తే డిఫరెంట్ మెథడ్లో పోతాం, లేకపోతే ఉన్నదాన్ని రినోవేట్ చేయడానికి వేరే విధంగా ఉంటుంది. అదేవిధంగా బయట ఎలివేషన్ చూడటానికి మంచి కార్పొరేట్ లెవెల్ ఉండేటట్టు, అదేవిధంగా బయట ఉన్నటువంటి మొత్తం మీరు చూసేటట్లయితే బ్యాక్ సైడ్లో ఎంత సూపర్గా తయారైందో చూస్తున్నాను. అదేవిధంగా మొత్తం ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా కూడా కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ ఒకటే రకంగా ఉండేటట్టు చేయాలనేది ఒక ఉద్దేశం. ముందు ఆ ఫేజ్ 2 డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే అది విత్ బీఓటీ అంటే బీఓటీలో ప్రెసిడెంట్గా నేను కూడా ఉంటాను. సో
ఆ విధంగా ఒక టీం అయితే ఆల్రెడీ టీం ఉంది మంచి వ్యక్తులు మళ్ళా గెలిచి కూడా వస్తారు కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత నేను ఇక్కడ అంటే గత 2 సంవత్సరాలుగా నేను ఎప్పుడు ఆంధ్ర మహాసభకి ఎంత ఫ్రీక్వెంట్గా రాలేదు. దాదాపు 60-70 విజిట్స్ ఈజీగా చేసి ఉంటాను. ఒక వారానికి 2 సార్లు, ఒక్కొక్కసారి అయితే ఉదయం సాయంత్రం వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మెయిన్లీ అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ కూడా చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం, కానీ హౌస్ కీపింగ్ మనం చూస్తే ఆ స్టాండర్డ్లో కనిపించదు. అదే కాకుండా బుకింగ్ విధానం కూడా మనం చూస్తే డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. పెన్సిల్తో రాయటమో లేకపోతే ఏదో ఒక విధంగా ఉంటుంది. అది అక్కడ స్టాఫ్ని అడిగితే ఇంతే సార్ 10 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది అంటున్నారు. ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్. ఎందుకంటే వీటికి ఒక చిన్న యాప్ కొనుక్కున్నాం అనుకోండి, మన హోటల్ బుకింగ్ ఎలా ఉంటుంది, ఈజీ ఆన్లైన్లో అర్థమైపోతుంది. ప్రతి ఒక్క ఇది యాక్చువల్గా మెంబర్స్ సంస్థ. దానికి ఒక మొబైల్ యాప్ తయారు చేసామనుకోండి, ఏమేమి ప్రోగ్రామ్ జరగబోతున్నాయి, అలర్ట్స్ వస్తాయి, లేకపోతే ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఏమేమి జరుగుతుంది, తర్వాత ఎటువంటి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా, ఇవన్నీ డిజిటలైజేషన్ చేశారనుకోండి. దీనికోసం నేను వస్తే ఫస్ట్ చేయబోయేది అంటే విత్ బీఓటీ, ఏదైనా కమిటీ వేయాలంటే బీఓటీ ఇస్తుంది అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అని ఒక కమిటీ వేస్తుంది, అంటే ఎక్స్పర్ట్స్తో, బయట ఎక్స్పర్ట్స్తో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆంధ్ర మహాసభలో ఏమైందంటే ఎవరైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలక్షన్లో నిలబడటానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే వేరియస్ రీజన్స్. ఇక్కడ ఎలక్షన్ అనేది ఒక రాజకీయంగా జరుగుతుంది. నేను కూడా ఫీల్ అవుతున్నాను. నేను ఎందుకంటే దిగిన తర్వాత ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. రాజకీయ వాతావరణమే కానీ సోషల్ సర్వీస్ కోసము అంటే కాంపిటీషన్లో వస్తున్నట్టు కనిపించట్ల. అంటే బ్యానర్లు దించుకోవడం, ఇది చూస్తేనే ఒకసారి నాకు నిజంగా నాకే నా మీద నవ్వు వస్తుంది అనమాట. ఏంటి ఇలా ఉంది అని. సో అటువంటి ఎన్వైరన్మెంట్ ఉంది. సో ఈ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ వస్తాయి, అది ఫస్ట్ చేయబోయేది. అదేవిధంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కాలర్షిప్స్ అనేవి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరో నలుగురు ఒక లెటర్లు ఇస్తారు, ఎవరో ఒక రికమెండేషన్ త్రూ వస్తుంది, ఒక కమిటీ మెంబర్ ఎవరో. ఐ థింక్ అంటే నాకు తెలిసినంత వరకు, నాకు ఎక్కువ దీంట్లో ఏమన్నా తప్పులు కూడా ఉంటాయో నాకు తెలీదు. అందులో మేనేజింగ్ కమిటీలో పెడతారు. అందులో పాస్ అంటే పాస్ అంటే దాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారా, ఆ విద్యార్థికి ఏమి ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం అన్ని కూడా చేస్తున్నట్లుగా అనిపించట్లే నాకు. క్లారిటీ కూడా లేదు. అంటే నాకు అనిపించట్లేదు. ఐ మే బి రాంగ్. సో నేనేమనుకున్నా అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. నా వ్యూలో ఏముందంటే మనకు ఒక మంచి ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటి మన తెలుగు సంస్థ ఉంది. దాంతో ఒక టైఅప్ చేయొచ్చు. ఆంధ్ర మహాసభ, ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ. అక్కడి నుంచి ఒక ఎక్స్పర్ట్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ముందు ఉండేవాళ్ళంట, ఇక్కడి నుంచి అక్కడ కోఆప్టో ఏదో సంథింగ్. వాళ్ళ త్రూ మనం ఒక మెకానిజం క్రియేట్ చేయొచ్చు. ఎటువంటి మెకానిజం అంటే యాక్చువల్గా ఈ స్కాలర్షిప్ మెకానిజం కంటే కూడా అడాప్షన్ మెకానిజం ఉండాలి నా వ్యూ. అది తర్వాత కమిటీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్పర్ట్స్ తోటి డిస్కషన్ చేసేది. సపోజ్ ఒక 10 మంది పిల్లలు ఉన్నారు, ఒక ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. దాని ప్రకారం పేద పిల్లలు, అసలు చదువుకోలేని వాళ్ళు, మంచి మెరిట్ అన్ని మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళు చదువు కంటిన్యూ చేసుకోలేదు. అటువంటి వాళ్ళని మనము ఏం చేస్తామంటే ఆంధ్ర మహాసభ వాళ్ళకు పూర్తిగా అంటే సపోజ్ 11th నుంచి అనుకోండి, 11th నుంచి వాళ్ళకు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఇంజనీరింగ్ అయిపోయేటట్టు, ఇంకేదైనా డిగ్రీ చదివే వాళ్ళు డిగ్రీ అయిపోయేటట్టు అటువంటి మెకానిజం ఒకటి తయారు చేయాలని ఇది మన ప్రగతి ప్యానెల్ వాళ్ళ ఆలోచన. మా స్కిల్ డెవలప్మెంట్ లాగా. స్కిల్ డెవలప్మెంట్ డిఫరెంట్, అడాప్షన్ ఈజ్ డిఫరెంట్. అంటే ఒక కిడ్ని మనం అడాప్ట్ చేసుకొని చదివించి వాళ్ళు పెద్దోళ్ళై వాళ్ళు ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఒకరికి ఉద్యోగం వస్తే ఆ 4 ఫ్యామిలీల చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. ఎప్పటికి కూడా మళ్ళీ వాళ్ళు దే విల్ పే బ్యాక్ టు ఆంధ్ర మహాసభ. ఏ విధంగా వాళ్ళు రేపు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు, ఓ నన్ను ఆంధ్ర మహాసభ చదివించింది కదా, ఓ నేను ఈ పొజిషన్లో ఉన్నా, ఏ విధంగా హెల్ప్ చేస్తాను, దే విల్ పే బ్యాక్. అవన్నీ ఉంటాయి. ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్. అంటే నేను ఎక్కువ అంటే ఈ ఇంటర్వ్యూ మరీ పెద్ద చేయదలుచుకోలేదు. సో ఈ విధంగా. తర్వాత మెడికల్ రిలేటెడ్ ఏమంటే మనం ఇక్కడ మెడికల్ రిలేటెడ్ కూడా చూసాం.
ఏ కార్పొరేట్ హాస్పిటల్స్తో టైఅప్ లేదు. లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే కరోనా కాలంలో, అంటే నేను ఎవరిని కించపరిచే ఉద్దేశంతోనో ఏదో ఆంధ్ర మహాసభ నుంచి పిటీస్ టు సే, అంటే ఏ కరోనా కాలంలో ఎవరు బయటకు వచ్చి ఒక చిన్న సేవ చేసినట్లు కూడా ఒక ఫోటో అయితే నేనైతే చూడలేదు. నేను తప్పు కూడా అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో, ఎవరికైనా తెలిస్తే ఏమో, మీకేమో తెలిసేమో. అంటే ఏమైందంటే ఏ ప్రాసెస్ లేకపోవడం, ఇంట్లో ఉండి కూడా మనం చేయొచ్చు. ఒకటి చేయాలనుకుంటే మన దగ్గర ఒక ప్రాసెస్ ఉంటే, యాక్చువల్గా మనం చూసినట్లయితే ఆంధ్ర మహాసభలో ఈ మధ్య ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే నేను ఏదైనా ఇది చెప్తున్నాయంటే ఫ్యాక్ట్స్ చెప్తున్నా, మెంబర్స్కి అందరికీ తెలుసు. ఎందుకంటే కాకుండా పదాధికారులు కొందరు అరే ఏమన్నా ఇది చేస్తున్నారా అనుకోవచ్చు, కానీ ఇది రియాలిటీ. ఏమవుతుందంటే ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఎక్కువ మంది రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మనకి ఎప్పుడైనా కూడా మన ప్రోగ్రామ్కి 30 మందో 40 మందో వస్తున్నారు అన్నప్పుడు మనం అనాలిసిస్ చేసుకోవాలి. అసలు ఆ ప్రోగ్రామ్ బాగాలేదా, లేకపోతే వాళ్ళని రిసీవ్ సరిగ్గా చేసుకోవట్లేదా, లేకపోతే వాట్ ఈజ్ రాంగ్ అనేది ఉండాలి. నా వ్యూ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైతే మెంబర్స్ వస్తారో అసలు మెంబర్స్ ఫుట్ఫాల్ పెంచాలి. ఫుట్ఫాల్ పెంచాలంటే ఏదో ఒక రకమైనటువంటి యాక్టివిటీస్ క్రియేట్ చేయాలి. అటువంటి యాక్టివిటీస్ ఆటోమేటిక్గా మనం తయారు చేయగలగాలి. అది ఒకటి. అదే కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కార్డియల్గా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా ఉంటుంది, అది కూడా ప్రాపర్గా ఉండాలి. దాని తర్వాత మనం ఏవైతే కార్యక్రమాలు ఇక్కడ పెడతామో, ముఖ్యంగా మనం తెలుగు కల్చర్ గురించి పెడతాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని పర్టికులర్వి, అంటే మన ఆంధ్రాలోనే ఉండేవి, అదేవిధంగా మన తెలంగాణలో ఉండేవి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటిని కూడా ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా పెట్టచ్చు. పెట్టినప్పుడు అటువంటి ఎవరైతే ఇప్పుడు సపోజ్ జానపద గేయాలు ఉన్నాయనుకోండి, పర్టికులర్ ఏరియాకు నుంచి వస్తారు, వాళ్ళు ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. చేస్తే వాళ్ళకు ఆడియన్స్ కూడా ఒక పర్టికులర్ ఉంటారు, వాళ్ళని ఫోన్ చేసో ఏదో చేసో పిలిస్తే ఇక్కడ వస్తారు. అదేవిధంగా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఇప్పుడు యంగర్ జనరేషన్స్ వాళ్ళకి స్టాండప్ కామెడీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. స్టాండప్ కామెడీ తెలుగులో కూడా పెట్టచ్చు. తెలుగు కల్చర్ పెంచుతూ తెలుగు స్టాండప్ కామెడీ పెడితే మన యంగర్ జనరేషన్ వస్తారు. ఇది ఒక ఐడియా. నేను ఏమి అంటే ఇదే పెట్టాలి ఇదే పెట్టకూడదు అని ఉండకూడదు. మన తెలుగు కల్చర్ని అదేవిధంగా ప్రతిబింబింపజేస్తూ కాపాడుతూ, అదేవిధంగా కొత్త యాక్టివిటీస్ కూడా ఏం తయారు చేయగలమో అవన్నీ యాడ్ చేసి ఫుట్బాల్ పెంచి ఒక కార్డియల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలన్నది నా ఉద్దేశం. సాహిత్య రంగం చూసినట్లయితే ఇప్పుడు నేను పాత మేనిఫెస్టో ఎప్పుడు చూసినా దర్పణము పంపించాలి, లేకపోతే ఇంకేదో ఇట్లాంటివి ఉంటాయి. మనకు సాహిత్యం అంటే మనకు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే పర్టికులర్గా ఆల్రెడీ అకాడమీలు ఉన్నాయి, వాళ్ళతో టైఅప్లు ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ టైఅప్లు ఇవన్నీ మనకు ఉన్నటువంటి హ్యూమన్ రిలేషన్తో ఒక పర్సన్ ఉంటేనే అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి ఒక లెటర్ రాయటం, మా కమిటీ మారింది, నీవేమన్నా ఉంటే మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం, అదేవిధంగా మాకు ఇవి కావాలన్నప్పుడు మీరు సపోర్ట్ చేయండి, అటువంటివి చేయాలి. అదే కాకుండా మనం ఏది చేసినా కూడా మన మహారాష్ట్రలో ముంబైలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉండాలి. క్రాస్ కల్చర్ ఎలాగూ ఉంది. ఇప్పుడు కవులు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఒక్కరినో ఇద్దరినో కాకుండా అందరి కవులు వాళ్ళు లెవెల్ డిఫరెంట్ ఉండొచ్చు. కొందరు యాస్పిరెంట్ కవులు ఉంటారు, వాళ్ళకి వర్క్షాప్స్ క్రియేట్ చేయటం. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. తర్వాత అక్కడి నుంచి కొంతమంది మంచి కవులను, లేకపోతే రైటర్స్ను, లేకపోతే వాళ్ళ సెమినార్స్, అంటే ఒక్కొక్కసారి ఆ క్రౌడ్ డిఫరెంట్ ఉంటుంది, అవి కూడా మనం చేయగలగాలి. అటువంటి ప్రోగ్రామ్స్ పెట్టగలగాలి. జిమ్ఖానా అనేది ఒక పేరు ఉంది ఇక్కడ. అంటే ఈ సాహిత్యానికి కలిపే పెట్టారు, ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు, కానీ ఆ జిమ్ఖానా కూడా ఉంది. ఈ జిమ్ఖానా యాక్టివిటీస్ అంటే మనకు ఎందుకంటే ఇనీషియల్గా జిమ్ఖానా కోసం కేటాయించినటువంటి స్థలం అన్నమాట.
ఇప్పుడు పర్టికులర్గా కింద ఒక రూమ్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో జిమ్ అని కానీ లేకపోతే ఇండోర్ గేమ్స్ లేదా అట్లీస్ట్ కార్డ్స్ ఆడుకోవటమో లేకపోతే క్యారమ్ ఆడుకోవటమో చెస్ ఆడుకోవటమో అటువంటి ఫెసిలిటీస్కి ఒక రూమ్ క్రియేట్ అయ్యింది ప్రస్తుతం ఓకే. ఈ ఫేజ్ 1B డెవలప్మెంట్లో. ఇప్పుడు ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఇంత పెద్ద స్పేస్ లేదు మనం ఇక్కడ ఆడుకోవటానికి, లేకపోతే ఇంకేదన్నా అంత ఫెసిలిటీస్ లేవు. ఓకే. అవుట్డోర్ గేమ్స్ అవుట్డోర్ ఇండోర్ ఏదైనా ఆడుకోవటానికి, స్విమ్మింగ్ పూల్ తయారు చేసుకోవడానికన్నా ఇప్పుడు ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ క్రియేట్ అయ్యింది. ఆ స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ అంటే స్ట్రక్చర్ని మోడిఫికేషన్స్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ దగ్గరలో ఉన్నటువంటి జిమ్ఖానాలు లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మనం టైఅప్ చేసుకోవాలి. చేసుకొని ఏం చేయాలి, సపోజ్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళని ఎవ్రీ ఇయర్ ఒక రకమైనటువంటి కాంపిటీషన్ ఏదో పెట్టి వాళ్ళలో నిజంగానే ఒక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారంటే బాగా అంటే ఒక మంచి ఐడెంటిఫై చేసి వాళ్ళని అక్కడ ట్రైనింగ్ ఇప్పించాలి. ఇట్లాంటి టైప్స్ చాలా ఈజీగా చేయొచ్చు. అదేవిధంగా బైలాస్లో చూసాం మహిళలు ఉంటారు. మహిళలు చాలామంది అంటే కొందరు మన వాళ్ళు పేదలు కూడా ఉంటారు, అంటే ఇంట్లో హౌస్ వైఫ్స్గా కూడా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలంటే కొన్ని చిన్న చిన్న వృత్తులు అంటే టైలరింగ్ లేకపోతే ఇంకా ప్లంబింగ్ రిలేటెడ్, ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇలాంటి కోచింగ్స్ ఇవ్వాలని రాసి ఉంది దాంట్లో. ఓకే. ఉన్నది ఉంది. అంటే వాళ్ళకి జీవనోపాధి కల్పించడం అనమాట. అంటే వాళ్ళ తర్వాత అది నేర్చుకున్న తర్వాత అంటే వాళ్ళు దాన్ని జీవనోపాధిగా కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో చేతి వృత్తులు అనే టైప్లోనో లేకపోతే ఏమంటారో తెలియదు నాకు ఎగ్జాక్ట్గా తెలుగులో వర్డ్, కుటీర పరిశ్రమలే కాకుండా ఇప్పుడు ఐటీ కూడా వచ్చింది. లేకపోతే కొన్ని వెబ్ డిజైనింగ్ లేకపోతే ఇంకేదన్నా ఐటీ రిలేటెడ్ స్కిల్స్, లేకపోతే ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజ్ నేర్పించడము, లేకపోతే తెలుగు కూడా మంచిగా నేర్పించడము, ఇట్లాంటి అన్ని స్కిల్సే. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పించామనుకోండి ఎక్కడన్నా పోయి వాళ్ళు కాల్ సెంటర్లోనే పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, అంటే ఫ్లూయెన్సీ నేర్పిస్తాయి. ఇట్లాంటివి ఎన్నో చేయొచ్చు అనమాట. ఇటువంటివి కూడా కొన్ని అంటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఈ 2 yearsలో ఏ విధంగా పాసిబుల్ అవుతుందో ఆ ప్రాసెసెస్ ఒక బేస్ క్రియేట్ చేస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ 2 yearsలో ఎవరైనా వస్తారు కదా, దాని బేస్ మీద ఇంకా పైకి తీసుకెళ్ళచ్చు. ఇది నా విజన్. అంటే మనందరికీ మీరు కూడా లైఫ్ మెంబర్గా ఉన్నారు. మీరు లైఫ్ మెంబరా కదా? ఓకే. లైఫ్ మెంబర్గా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూకి ఒక డౌట్ ఉంది. ఏమని డౌట్ ఉందంటే చుట్టుపక్కల జిమ్ఖానాలు అన్నీ ఉన్నాయి, మనము ఆ లెవెల్కు లేము అని. కానీ ఒక కంపారిజన్ మనం చేయట్లా. ఏంటంటే అక్కడ ఉండే మెంబర్షిప్ ఫీజు ఉంటుంది కదా, 5 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఓకే. అంటే కొన్ని జిమ్ఖానాలు అంటే అటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఛార్జ్ చేస్తున్నారు. మనం ఆ స్థాయికి పోవాలంటే ఆ విధంగా పెరగచ్చు కూడా. కానీ దాన్ని మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా పోలేము ఆ స్థాయికి. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా మెంబర్షిప్ ఫీజు 10,000 నుంచి 10 లక్షలు తీసుకుపోయో 5 లక్షలు తీసుకుపోతే అది చాలా తప్పు అనమాట. సో మనం దీంట్లో నుంచే ఏ విధంగా మన ఉన్న ఆదాయంలో మనం ఎడ్యుకేషన్కి, మెడికల్కి, స్పోర్ట్స్కి పోగా మన డెవలప్మెంట్ కూడా మన డెవలప్మెంట్ ఆఫ్ అవర్ సభ ఏ విధంగా చేయగలమో ఆ విధంగా చేయగలము. మనము ఊరికే చెప్పడానికి జిమ్ఖానా అయిపోతుంది అంటే మనం చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్ ఎక్కడ తయారు చేస్తాం అని మనం ఒక క్వశ్చన్ అడిగాం అనుకోండి, కొందరు చెప్తున్నారు ఈ మధ్య నేను జిమ్ఖానా చేస్తాను 2 సంవత్సరాలు. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. కానీ జిమ్ఖానాతో కంపేర్ చేసే విధంగా అట్లీస్ట్ ఈ 2 years అట్లీస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం క్రియేట్ చేసుకొని అట్లీస్ట్ ఇండోర్ గేమ్స్ అన్నా తయారు చేసుకుంటే నెక్స్ట్ స్విమ్మింగ్ పూలా లేకపోతే మనకి బిల్డింగ్ ఎఫ్ఎస్ఐ ఎక్స్ట్రా ఉందనుకోండి టాప్ ఫ్లోర్లో కూడా స్విమ్మింగ్ పూల్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా రూఫ్ టాప్ గార్డెన్ రెస్టారెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ చాలా చేయొచ్చు. ఇలా చేసినప్పుడు ఒక స్థాయికి పోతుంది, జిమ్ఖానా స్థాయికి. ఎందుకంటే ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ కూడా చేసుకోవచ్చు. సో విన్నారు కదా, మార్పు కోసం వస్తున్న మన కొండారెడ్డి గారి ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నర్సయ్య గారు.
మీకు కూడా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా ఈ వీడియో ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. 29 సెప్టెంబర్ రాబోయే ఆదివారం రోజు ఆంధ్ర మహాసభలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రతి ఒక్క జీవిత సభ్యులు ఓటింగ్లో పాల్గొని అత్యధిక సంఖ్యలో ఓటు వేయాలని, అదేవిధంగా మార్పు కోసం వస్తున్నటువంటి మన ప్రగతి ప్యానెల్ ప్రతి ఒక్క అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాల్సింది సెలవు తీసుకుంటున్నాను. కొండారెడ్డి సార్ మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ సార్. కొండారెడ్డి గారికి హృదయపూర్వక వందనాలు. మాకు ట్రైన్ బస్సు అన్ని సకాలంగా ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న కొండారెడ్డి గారికి ఆయనకు మా ఒక హృదయపూర్వకంగా ఆదుకున్నందుకు ఆయనకు హృదయపూర్వక నమస్కారం రెడ్డి మాదిరెడ్డి కొండారెడ్డి గారికి మా ప్రత్యేక వందనాలు. కొండారెడ్డి గారు చేసిన విజ్ఞప్తిని వైఎస్ జగన్మోహన్ గారు విని మా 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 కష్టాలు మా కన్నీళ్లు తుడుతారని ఆయన కూడా మమ్మల్ని ఈ మహారాష్ట్ర నుండి కొత్త గ్రామంలో చేరుటకు ఎంతో నిత్యంగా కృత్యించినారు. అందువలన ఆయనకు ఎంతో పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకున్నాం. నమస్కారం.